రైట్ చూస్తున్నారు కానీ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలపై అంబేద్కర్ వాదులు కానీ ఇటు కాంగ్రెస్ వాదులు కానీ మండిపడుతున్నారు. మనతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు ఒకసారి అడ్డు తెలుసుకున్న వాళ్ళకి. అమిత్ షా గారు ఇంత నీచంగా అంబేద్కర్ గురించి మీరు మాట్లాడతారు. దీనికి కారణమేం? కాన్స్టిట్యూషన్ కి వీళ్ళు నమ్మరు. వీళ్ళ మైండ్ లో సావర్కర్ ఉన్నది. కాన్స్టిట్యూషన్ అంటే దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆల్ ఆర్ ఈక్వల్. అంబేద్కర్ जी कॉन्स्टिट्यूशन कांग्रेस पार्टी यूनाइट एंड लीड. बीजेपी, मोदी, अमित शाह, सावरकर एम डिवाइड एंड रूल. అంబేద్కర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే మొత్తం ఈ సెంచరీలో చూస్తే ఈయన కంటే పెద్ద లెజెండ్ పుట్టలేదు. అట్లాంటి ఒక గొప్ప పుస్తకం కాన్స్టిట్యూషన్ రాసినారు. మొత్తం లోకంలో వారేవా అని చెప్పే ఒక అంబేద్కర్ జీ. అతని గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడినారంటే వాళ్ళ మైండ్ లో కాన్స్టిట్యూషన్ కి ప్రేమ, అభిమానం లేదు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కులగణాన్ని కూడా కులాల మధ్య వీళ్ళ చిచ్చి పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చిచ్చి పెడుతున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు చిచ్చి పెట్టదు అన్న. కాంగ్రెస్ ఈ కంట్రీకి ఆజాదీ తెచ్చింది, కాంగ్రెసే తెలంగాణ తెచ్చింది, కాంగ్రెసే కాన్స్టిట్యూషన్ తెచ్చింది, కాంగ్రెసే అంబేద్కర్ కి టోటల్ రైట్ లెఫ్ట్ సపోర్ట్ చేసింది కాంగ్రెసే. సో కాంగ్రెసే అన్ని. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ పంచాయత్ పెడుతున్నారని ఈ మొత్తం డ్రామా నడుస్తుంది. రాష్ట్ర నాయకులు ఇట్లా చెప్తున్నారు కదా, ఇప్పుడు 6 గ్యారెంటీల మీద సవాళ్ళ మాతో చర్చకు సిద్ధమా అంటారు కదా. మరి 6 గ్యారెంటీస్ తర్వాత మాట్లాడదాం కదా బచ్చా. ఇలా మాట్లాడదాం అమిత్ షా గురించి, అంబేద్కర్ గురించి. 6 గ్యారెంటీస్ నెక్స్ట్ టైం మీరు మాట్లాడండి, అర్ధగంట మాట్లాడతాం మీతో. విదేశాలలో యూనివర్సిటీలలో అంబేద్కర్ విగ్రహం పెడుతురు, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. కానీ ఎందుకు ఇప్పుడు మన పార్లమెంట్ మన అంబేద్కర్ చెప్పినా కదా, కేటగారికలీ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ మీద వీళ్ళకు నమ్మకం లేదు. దానికోసం మా అంబేద్కర్ జీ మీద కోపం. ఆయనకు చిన్న చూపి చూడాలి, అది కాదు. ఎందుకంటే అంబేద్కర్ జీ దేవుడు. క్షమాపణ చెప్పకపోతే మీరు ఎట్లుంటాయి? క్షమాపణ చెప్పాలి, లేకుంటే మా ఆందోళన డే బై డే ఇంక్రీజ్ చేస్తాం.